హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను కార్తీక మాసం స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ కందా బచ్చలి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అనమాట. ఇది కంపల్సరీ ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక రోజున తినాలన్నమాట. సో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ ఏమేమి వేసుకోవాలో అన్నీ కూడా ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. కానీ చాలామందికి ఇది కందా బచ్చలి అని తెలియదు, పప్పులాగా కనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ దీన్ని అయితే ఇలా ఆకులుగా తీసేసుకుని కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. కంద కూడా వెనకాల తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కందని పీల్ తీసేసుకొని ఈ విధంగా ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. దీన్ని కుక్కర్లోనే వండుకోవాలి. ఈ కంద ముక్కలు బచ్చలు కూర ఏమీ కూడా కట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. మొత్తం కూడా బాగా పేస్ట్ లాగానే అయిపోతుంది. నేను ఒక బచ్చల కూర కట్ట తీసుకున్నాను, 200 గ్రామ్స్ కంద తీసుకున్నాను అనమాట. ఒక బౌలు వాటర్ పోసుకుంటున్నాను. అదేంటంటే ఓన్లీ కంద ఉడకడానికి, లీఫీ వెజిటేబుల్ ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ సరిపోతాయి. ఓన్లీ కంద కోసం అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనం విడిగానే పెట్టుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాము. 3 విజిల్స్ అయితే వచ్చేసింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. విజిల్ దిగిపోయింది, చూసుకుందాం. చూడండి, ఈ విధంగా అయిపోయింది. దీన్ని గరిటె పెట్టుకొని ఇలా మెదిపేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దీనికి సరిపడా సాల్ట్, నేను దీనికి 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక 1/2 స్పూను పసుపు. ఇది కార్తీక మాసానికి కదా, అందుకనే వెల్లుల్లిపాయ అన్నది అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఒక 2 స్పూన్స్ కారం, పచ్చి కారం అనమాట. వెల్లుల్లిపాయ కలపని, మసాలా కారం అంటే వెల్లుల్లిపాయ కలుపుతాం కదా, వెల్లుల్లిపాయ కలపని కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా కొంచెం ఉప్పు కారం అన్నది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. పైనుంచి దీనికి పోపు వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడడానికి సేమ్ ఆకుకూర పప్పు టైప్లోనే ఉంటుంది అనమాట. చెప్తే కానీ తెలీదు అది కందా బచ్చలి అని. నేను పోపు వేసుకోవడానికి చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నా. 1 స్పూను మినప్పప్పు ఏగుతుంది అనుకున్నప్పుడు ఒక అంగుళము అల్లం ముక్కలు ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని అది కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. వేసుకొని 2 ఎండుమిరపకాయలు అండ్ 1/2 స్పూను ఆవాలు వేసుకొని కొంచెం ఇంగ వేసుకోవాలి. ఇందులో 2 రెబ్బల కరివేపాకు. ఇక్కడ నూనె చిట్లుతుందని పక్కకు తీసుకెళ్ళి వేస్తున్నాను. ఇప్పుడు అదే పొయ్యి మీద మళ్ళీ కుక్కర్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని తాలింపుని ఇందులో వేసేసుకోవాలి. చక్కగా పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకొని దీన్ని ఫ్రై చేయక్కర్లేదు, పచ్చి ఆవాలే 1 స్పూను. ఆ క్వాంటిటీకి నేను 1 స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో వేసుకొని దీన్ని పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ ఆవాల్ని మెంతులు వేయకూడదు, ఓన్లీ ఆవాలే. ఇదిగోండి, ఈ విధంగా కచ్చపచ్చలాగా అయితే కొట్టేసుకున్నాను కదా. మనం దింపే ముందు వేసుకోవాలన్నమాట ఇది ఆవు పిండి అన్నది. ఇది వేసుకున్నాక కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో కొత్తిమీర, వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయ అలాంటివి ఏవి వేయలేదన్నమాట. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఆవు పిండి సెంట్ అయితే పోతుంది అనమాట. మనకు ఆవు పిండి టేస్ట్ తెలియాలి అంటే కనుక కొత్తిమీర వేయకూడదు. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలి అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ ట్రెడిషనల్ ఫుడ్ని మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.